ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ వీడియోలో దావీదు గొలియాతు స్టోరీ మనం తెలుసుకుందాం. పూర్వం ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధం ఫిలిష్తీయుల సైన్యంలో గొలియాతు అనే భారీ దేవుడంత ఎత్తున్న యూదులు ఉండేవాడు. అతని ఎత్తు సుమారు 9 అడుగులు. అతని శరీరం లోహానికి సమానమైన కవచంతో కప్పబడి ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే సాయంత్రం గొలియాతు యుద్ధభూమికి వచ్చి ఇజ్రాయేలీయుల ప్రజలను తిట్టి తమ సైన్యంలో ఎవరో ఒకరు తనతో పోరాడాలని సవాలు చేసేవాడు. ఇజ్రాయేలు సైన్యంలో ఏ ఒక్కరు గొలియాతును ఎదుర్కొనే ధైర్యం చూపలేదు. అందరూ అతని భయంకరమైన రూపాన్ని చూసి భయపడి వెనుకడుగు వేసేవారు. అప్పుడు దావీదు అనే చిన్న కుర్రాడు అక్కడికి వచ్చాడు. అతను గొర్రెల కాపరిగా పనిచేస్తూ దేవుని మీద గట్టి విశ్వాసం కలిగి ఉన్నాడు. దావీదు తన అన్నలకు ఆహారం తీసుకువెళ్ళడానికే అక్కడికి వచ్చినప్పుడు గొలియాతు తన దేవుని తన ప్రజలను తిట్టిన మాటలు విని చాలా కోపంతో బాధతో మిగిలాడు. దావీదు సౌలు రాజుతో మాట్లాడుతూ, నేను వెళ్ళి ఆ ఫిలిష్తీయుడితో పోరాడుతాను, యెహోవా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ధైర్యముగా అన్నాడు. సౌలు దావీదుకు తన సైనిక కవచం ఇచ్చాడు, కానీ దావీదు దానిని ధరించలేకపోయాడు. అతను తన గొర్రెల కాపరి తోటాలతోనే పోరుకు సిద్ధమయ్యాడు. ఒక చిన్న దొడ్డకర్ర, తన చేతిలో ఒక ఒడిస, 5 గుండ్రని రాళ్లతో ముందుకు సాగాడు. దావీదు గొలియాతును ఎదుటకు వచ్చాడు. గొలియాతు అతనిని చూసి నవ్వాడు, ఎందుకంటే దావీదు ఒక చిన్న కుర్రాడు మాత్రమే. కానీ దావీదు ధైర్యంగా ఎలా అన్నాడు, నీవు కత్తి, గద, కవచంతో వస్తావు, కానీ నేను సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని నామంతో వస్తాను. నేడు దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. అతను చిక్కంలో నుంచి ఒక రాయిని తీసుకొని గొలియాతుని తలపై వేగముగా విసిరాడు. రాయి నేరుగా గొలియాతు నుదుటిపై తగలడంతో అతను నేల కొరిగిపోయాడు. దావీదు గొలియాతుని మీదకి వెళ్ళి అతని సొంత కత్తితో అతనికి ముగింపు పెట్టాడు. ఇజ్రాయేలు సైన్యం ఈ విజయాన్ని చూసి ఆనందంతో ఫిలిష్తీయులను తరుము కొట్టింది. ఈ సంఘటన ద్వారా దేవుడు నమ్మకమైన వారితో ఉంటాడని, అతని శక్తితో ఏ పెద్ద శత్రువునైనా ఓడించవచ్చని సూచిస్తుంది. యెహోవా పక్కన ఉన్నప్పుడు మనకు భయము ఉండదు. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.